అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. మధ్యలో కోలీవుడ్, శాండిల్వుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంది. బాలీవుడ్ లో ఈమె మొదట చేసిన 2 సినిమాలు నిరాశపరచడంతో అక్కడ ఈమె కెరీర్ సాగడం కష్టమే అనుకున్నారు. కానీ అనూహ్యంగా యానిమల్ సినిమా కారణంగా బాలీవుడ్ లో బిజీ అయింది. బ్యాక్ టు బ్యాక్ అక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నాయని, ఇప్పటికే 2-3 పెద్ద హిందీ సినిమాలకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఈమె ప్రస్తుతం పుష్ప 2తో పాటు 2 లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. మరోవైపు హీరోయిన్ గా కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది. రష్మిక మందన సినిమా ఇండస్ట్రీలో ఇంత బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతుందట. ఆ మధ్య ఒక చిన్నారితో ఉన్న ఫోటోను రష్మిక షేర్ చేసి, సినిమా ఇండస్ట్రీకి వచ్చి 7 ఏళ్లు అవుతుంది, నీతో సమయం ఎక్కువ గడపడం వీలు పడడం లేదు, ఈ 7 సంవత్సరాల్లో నీతో కేవలం 4 నెలలు మాత్రమే ఉన్నాను అంటూ రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఫోటోను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రష్మిక కూతురు అంటూ ఆ పాపను గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే, ఆ పాప రష్మికకి చెల్లెలు. రష్మిక పుట్టిన 16 ఏళ్ల తర్వాత ఆ పాప జన్మించింది. ఇద్దరి మధ్య ఎక్కువ వయసు తేడా ఉండడం వల్ల అక్క చెల్లెల్లా కాకుండా తన చెల్లిని అమ్మలా చూసుకుంటాను అంటూ రష్మిక ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందులోంచి కావాల్సిన వ్యాఖ్యలు కట్ చేసి మరికొందరు రష్మిక కూతురు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఎవరు ఏం విమర్శించినా, మీమ్స్ చేసినా కూడా రష్మిక మందన పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ వెళ్ళింది. అలా మొండిగా కెరియర్ లో వెళ్తుంది కనుక ఈ స్థాయిలో ఉంది అంటూ ఆమె స్నేహితులు అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన చెల్లెల గురించి మరోసారి స్పందిస్తూ, మా ఇద్దరి మధ్య ఎక్కువ వయసు తేడా ఉండడం వల్ల గొడవలు అస్సలు రావు, నేను తనను ఒక చెల్లెలా కాకుండా నా కూతురులా చూసుకుంటాను. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 7 ఏళ్లలో తనతో కేవలం 4 నెలలు మాత్రమే గడిపాను, అయితే ప్రతిరోజు వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటామని చెప్పింది. ఇక రష్మిక రాబోయే 2 ఏళ్లు ఫుల్ బిజీగా ఉండబోతుంది. ఆమె నటించిన సినిమాలు 2-3 నెలలకు ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.